సింగరేణి కార్మికులకు ఈసారి దసరా పండుగ 10 రోజుల ముందుగానే వచ్చిందని చెప్పొచ్చు. సర్కారు కార్మికులకు పండుగ ముందే వాళ్ళకు దసరా అడ్వాన్సులు లాభాల వాటలు ఇచ్చింది. దీంతోటి పండుగ ముందుగానే వచ్చినట్టు అయ్యింది. సింగరేణి కార్మికులకు లాభాల వాట ప్రకటించింది సర్కారు. దీంతోటి ప్రతి కార్మికులకు 1,00,000 నుంచి 2 లక్షల దాకా ఖాతాల పైసలు పడబోతున్నాయి. 790 కోట్ల రూపాయలను లాభాల వాటగా పంపించిండ్రు. అయితే దీని మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కార్మిక సంఘాలోళ్ళు మండిపడుతుర్రు. సింగరేణి బొగ్గు గని కార్మికుల ముఖానికి మసి ఊసింది కాంగ్రెస్ సర్కారని గరమైతుండ్రు సింగరేణి కార్మికులు. కొండంత రాగం తీసి గోరంత పాట వాడిందని బగ్గుమంటుర్రు. కార్మికులకు ఇవ్వవలసిన లాభాల వాట 1,550 కోట్లయితే 790 కోట్లే ఇచ్చిండ్రని దుమ్మెత్తి పోస్తుండ్రు. కార్మికుల కష్టంతో కంపెనీకి అదనంగా 4,700 కోట్లు వస్తే కార్మికులకు 50% కోత వెట్టి లాభాల వాట ప్రకటించిన సర్కార్ అని తిట్టి పోస్తుండ్రు. ప్రతి తాప లాభాల వాట పెంచుకుంటిస్తే ఈ తాప మాత్రం లాభాల వాట సగం కోత వెట్టిచ్చిండ్రని అంటున్నారు. నిరుడు మేము ఉన్నప్పుడు 2,222 కోట్ల లాభాలు వస్తే కార్మికులకు 710 కోట్లు వాటా ఇచ్చినాం. ఈ ఏడాది 4,701 కోట్లు వస్తే 790 కోట్లే ఇస్తారా? ఇది ముమ్మాటికి వాళ్ళ నోట్లే మట్టి కొట్టినట్టే అని దుమ్మెత్తి పోస్తుండు బాల్క సుమన్ అన్న.